హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. అండ్ మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఏదైతే పోస్టల్ నుంచి రాబోతున్న జీడీఎస్, బీపీఎం అండ్ ఏబీపీఎంకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి రీసెంట్గా అయితే అప్డేట్ అనేది వచ్చింది. సో అప్డేట్ ఏంటి, అంతేకాకుండా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఫీమేల్ కేటగిరీ కానీ మేల్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా మనకి ఉంటారు కదా కేటగిరీస్. సో ఈ కేటగిరీస్లో మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎంత పర్సంటేజ్ అండ్ ఎంత మార్క్స్ ఉంటే మనకి ఈ జాబ్ అనేది వస్తుంది, ఇలాంటి మరికొన్ని డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో లాస్ట్ టైం అడిగిన కామెంట్స్ కూడా మీకు రిప్లై అయితే ఈ వీడియోలో ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కేవలం మనకి పోస్టల్ నోటిఫికేషన్ అనేది 10వ తరగతి మీద బేస్ అయి ఉంటుంది. మీరు 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. జస్ట్ మీరైతే ఎగ్జామ్ రాస్తారో ఏదైతే మీరు అప్లికేషన్ పెడతారో ఈ అప్లికేషన్లో మెరిట్ బేస్డ్ అయితే మీకు జాబ్ అయితే ఇస్తారు. మనకి ఎవరైతే చదువుతూ మనకి జాబ్ చేయాలనుకుంటారో వారందరికీ చాలా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఈ పోస్టల్ నోటిఫికేషన్ అనేది. సో ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 పోస్టల్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వారు 10th బేస్ మీద అప్లై చేశారు కదండి. సో దీనికి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్కి జాబ్ వచ్చింది లేదా ఎన్ని మార్క్స్లో మీకు మిస్ అయింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వారందరికీ అర్థమవుతుంది ఆ సర్వే ప్రకారం మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది లేదంటే ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది అయితే వారికి అర్థమవుతుంది. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2025 ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అయితే చెప్పాను కదా. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే ఇంకొక 10 to 15 days ఆర్ 20 days, మ్యాక్సిమం అయితే 20 days అండి, లేదంటే మినిమం 10 daysలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో మనకి ఫిబ్రవరి నెలలో మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్డేట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి. లేదు అనుకున్నట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్డేట్స్ అనేవి అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కామెంట్ బాక్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారని అడుగుతున్నారు. సో మెరిట్ లిస్ట్ గురించి మీకు ఒక క్లియర్ కట్ అవగాహన అయితే ఈ వీడియోలో అయితే మీకు అందిస్తాను. అదేంటంటే మనకి ఏదైతే ఏజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మెరిట్ తీసేటప్పుడు ఏజ్ అనేది చూస్తారు, తర్వాత మీ యొక్క కేటగిరీ అనేది చూస్తారు, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ ప్రకారం అయితే తీయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏజ్ అనేది ఎలా చూస్తారంటే ఎగ్జాంపుల్గా ఒక 2 persons కన్సిడర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఒక పర్సన్ వచ్చేసి 25 years అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి 35 years అయితే సో 35 years వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, తర్వాత 25 years వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనకి కేటగిరీ వైజ్ చూడండి, ఎస్టీ వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, అది కూడా ఫీమేల్ వారికి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ ఉమెన్ వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఓబీసీ వారికి ఉంటుంది, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి, లాస్ట్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు ఉంటుంది. ఇది ఫీమేల్. ఫస్ట్ ఫీమేల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మేల్ కేటగిరీ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎస్టీ మేల్ క్యాండిడేట్ అండ్ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్, ఆ తర్వాత ఓబీసీ వారికి, అండ్ ఆ తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ ఆ తర్వాత అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వారికి మనకి సెలక్షన్ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పడం జరిగింది. ఒకటి మెరిట్ బేస్డ్ అయితే తీస్తాము, రెండోది వచ్చేసి కేటగిరీ బేస్డ్ అయితే తీస్తాము, మూడోది వచ్చేసి ఏజ్ లిమిట్ ప్రకారం కూడా తీయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఈ మూడు అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన విషయాలు. సో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమై ఉంటుంది సగం జాబ్ మెరిట్ అనేది ఏ విధంగా తీస్తారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే మనకి 10/10 వచ్చింది అప్లై చేసుకోవచ్చా, లేదంటే 9.8 వచ్చింది అప్లై చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ వారికి ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వారికి ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ శాతం మీకు 580 అబోవ్ వచ్చినట్లయితే లేదా 590 అబోవ్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అయితే బెస్ట్ అండి, తర్వాత 580 అబోవ్ అయితే తెలంగాణ బెస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏ జోన్ అదే ఏ ఏరియాలో అప్లై చేసుకుని వస్తుందంటే అది మనం అయితే చెప్పలేము. ఎందుకంటే మనకి మీ యొక్క మెరిట్ అండ్ మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ అండ్ మీ యొక్క ఏజ్ లిమిట్ ప్రకారం అయితే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఆల్రెడీ మీకు పైన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేయకండి. మీ యొక్క ఎస్ఎస్సి ప్రకారంగా అయితే అప్లై చేసుకోండి. ప్రతి డీటెయిల్స్ ఎస్ఎస్సి నుంచి అయితే రిఫర్ చేసుకోండి. ఇదైతే నేను చెప్పే అప్డేట్స్. అండ్ ఇంకా మనకి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎక్కువగా మనకి కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అని అయితే అడుగుతున్నారు. సో డాక్యుమెంట్స్ గురించి ఒకసారి చూసినట్లయితే మీకు ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చాను. మీరు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలి మనకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అయితే మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. మార్క్ షీట్ అండ్ ఐడి ప్రూఫ్, ఇలా మనకి చాలా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా. మొత్తం ఈ డాక్యుమెంట్స్ అని మీకు క్యారీ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చూడండి, ఎవరైతే పీడబ్ల్యూడీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీద అప్లై చేసుకోవాలనుకుంటారో వారు మాత్రం మీరైతే ఖచ్చితంగా మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే ఓబీసీ వారు ఉంటారో వారైతే ఖచ్చితంగా మీకు
ఓబీసీ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేస్తున్నారో అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క మిస్టేక్ వచ్చినా సరే మీకైతే జాబ్ చేతిలాగా పోతుంది. సో ప్రతి డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడైతే అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఒక్క లెటర్ తేడాతో జాబ్ పోయిన వాళ్ళు చాలామంది కామెంట్స్లో కామెంట్ చేయడం జరిగింది. సో అందుకనే మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను. అండ్ థర్డ్ క్వశ్చన్ ఎక్కువగా కామెంట్స్లో అడిగింది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందా ఉండదా అని అయితే అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ చూడండి, మనకి ట్రైబ్స్ వారికి ఏ విధంగా ఉంటుంది అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఉంటారో వారికి అయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో వారైతే 3 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి నో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చినట్లయితే మనకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీ అయితే 13 సంవత్సరాలు అయితే ఉంటుంది. పీడబ్ల్యూ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాల వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మీరైతే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెయిన్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏజ్ వాళ్ళు ఇచ్చిన ఏజ్ దాటినా సరే మనకి రిలాక్సేషన్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు కనుక సో అవైతే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మనకి ఇదంతా 10th బేస్డే, మీ 10th మార్క్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. శాలరీ ఏ విధంగా ఉంటుందని అయితే ఎక్కువ మంది కామెంట్స్లో అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే బీపీఎం ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసి మనకి 12,000 నుంచి 29,000 మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఏబీపీఎం కానీ లేదా డాక్ సేవక్ కానీ దీనికి సంబంధించి మీకు 10,000 నుంచి 25,000 మధ్యలో అయితే ఉంటుంది. సో మీ యొక్క ఏరియాని బేస్ చేసుకుని అయితే మీకు శాలరీ అనేది వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ అండ్ మీరు చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి, మీ యొక్క ఏజ్ అనేది సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నోటిఫికేషన్ క్లియర్గా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ అప్లై చేసుకోండి. అండ్ మీకు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో అది స్టార్ట్ అవ్వగానే మీకైతే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే దాని ప్రకారం అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. ఈ అప్డేట్స్ ఏంటంటే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ లేదంటే మనకి ఏదైతే ఏబీపీఎం కానీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ లేదంటే గ్రామీణ డాక్ సేవక్ కానీ సో ఈ మూడింటికి సంబంధించి జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ వచ్చేసి మనకి 3 నుంచి 5 పేజ్ నెంబర్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్స్ అనేవి అంతేకాకుండా ఈ జాబ్ రోల్ అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా మీకు అయితే అప్డేట్స్ అనేవి వస్తాయి. నేవీ, ఆర్మీ, యూపీఎస్సీ, సివిల్స్, గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.